మీకు ఇంతకుముందు ఎంట్రీ చూపించాను కదా, ఇప్పుడు ఎగ్జిట్ చూపిస్తున్నాను అనమాట. ట్రైన్ వచ్చేసింది, నేను నా డెస్టినేషన్ స్టాప్కి వచ్చేసాను. సింపుల్ థింగ్ ఏంటంటే మనకు ఇక్కడ చాలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఫ్రీక్వెంట్గా ఇక్కడ ఉండే సిటిజన్స్ కానీ జనాలు కానీ కంప్లీట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ముందే రిలే అయ్యి ఉంటారు అనమాట. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ అక్కడ చెప్పాను కదా, ఎవ్రీ 2 minutes 3 minutes కనిపిస్తూనే ఉన్నాడు. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీదే రిలే అయ్యి ఉంటారు అనమాట. వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయరు, ఎందుకంటే ఇక్కడ ఫైన్స్ అట్లాంటివి చాలా పడతాయి అనమాట. ఎక్కడ నువ్వు ఫైన్ ఎక్కడన్నా లైన్ క్రాస్ చేసినా ఇంకేదైనా క్రాస్ చేసినా ఫైన్ చాలా ఉంటుంది అనమాట. అందుకని చాలామంది వాళ్ళ డెస్టినేషన్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారు. ఇదే ట్రైన్ కానీ బస్ కానీ వాక్ కానీ అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. నేను కిందికి దిగుతున్నా. ఎగ్జిట్ పాయింట్ అక్కడ ఎంట్రీ చేశాను కదా, మీకు మళ్ళీ సేమ్ ఓకల్ కార్డులో ఇది ఓకల్ కార్డు. ఇది అడల్ట్కి అనమాట. అడల్ట్కు ఒక సేమ్ కార్డే, కాకపోతే అడల్ట్కి ఒక ప్రైజ్ ఉంటుంది, చిన్నపిల్లలకి ఒక ప్రైజ్ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేస్తాను. మళ్ళీ ఇట్లా ఎంట్రీ అవ్వాలంటే ఇది ఎంట్రీది ఉంటుంది, నాన్ ఎంట్రీకే ఇట్లా ఎక్స్ మార్క్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఎంట్రీ ఉన్న దగ్గరనే మనం దిగాలి. ఇప్పుడు నేను ఇది మళ్ళీ ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ ఓపెన్ అయింది, వెళ్తున్నా అనమాట. బయటికి వెళ్తున్నా. ఎగ్జిట్ మనకి ఇక్కడ క్లియర్ ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మన డైరెక్షన్స్ క్లియర్గా ఉంటాయి. మీకు పెడిస్ట్రియన్ క్రాస్ ఎట్లుంటుందో చూపిస్తాయి. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనం ఒక రోడ్ నుంచి ఇంకో రోడ్ క్రాస్ చేయాలంటే పెడిస్ట్రియన్ క్రాస్ ఎట్లుంటుంది, ఎక్కడ సిగ్నల్స్ ఉంటాయి, అవి ఎక్కడ దాన్ని ఎట్లా ఆఫ్ చేయాలి, ఆన్ ఎట్లా చేయాలనేది మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తాను నేను. చూడండి అక్కడ బస్సెస్ అవన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు అక్కడ ఉన్న బటన్ ప్రెస్ చేయాలన్నమాట మనం. ఆ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ గ్రీన్ లైట్ రన్ అవుతుంటుంది, మౌంట్ క్రాస్ చేయడానికి ఉండదు. ఇక్కడ నుంచి వచ్చేటివన్నీ ఆగిపోతాయి. ఈ బటన్ ప్రెస్ చేస్తే అవన్నీ ఆగిపోయినాయి. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. చూడండి, రోడ్ క్రాస్ చేస్తున్నాను, అక్కడ అన్నీ ఆగిపోయినాయి. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చింది చూడండి. మీకు మేబీ బయట సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, వాయిస్ క్యాన్సలేషన్ లేదు. నేను మామూలుగా మాట్లాడుతూ ఉన్నా. ఇలా పెడిస్ట్రియన్ క్రాసింగ్ ఉంటుంది. ఎక్కడ మీరు క్రాస్ చేయాలన్నా, ఇక్కడ నుంచి అటు వెళ్ళాలన్నా, అక్కడ నుంచి ఇటు వెళ్ళాలన్నా ఇది ప్రెస్ చేస్తే అక్కడ మీరు సిగ్నల్ కనిపిస్తుంది కదా, ఆ సిగ్నల్ దగ్గర గ్రీన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు రెడ్ మార్క్ వచ్చింది కదా, గ్రీన్ మార్క్ వస్తే మనం అప్పుడు క్రాస్ చేయాలి. ఇక్కడ నుంచి వచ్చేటివి అక్కడ నుంచి వచ్చేటివి ఆగిపోతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని లాక్ చేసి మనం అప్పుడు పెడిస్ట్రియన్ క్రాస్ చేయాలన్నమాట. ఎట్లా అంటే అట్లా క్రాస్ చేయడానికి కాదు. ఇక్కడ చూడండి మీకు బస్ లైన్ కూడా కనిపిస్తుంది. దేని లేని దానికే ఉంటుంది. ఇక్కడ బస్ లైన్ బస్కే, కార్ లైన్ కార్కే. ట్రాన్స్పోర్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అట్లానే నేను మిగతా దగ్గర బాగుండదు, ఇండియాలో బాగుండదు అని చెప్పట్లే. ఇక్కడ ఉన్న సిస్టమ్ చెప్తున్నాను మీకు, చాలా బాగుంటుంది. బస్సెస్ అక్కడ చూసారా మీరు, అండ్ బస్సెస్ ఓన్లీ లేన్. దట్స్ ఇట్. మీ క్లాస్ వీడియోలో ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పా. ఇక్కడ నేను పెడిస్ట్రియన్ క్రాసింగ్ ఎట్లుంటుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చా. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ డిఎం చేస్తాను. నేను బయటకు వెళ్ళినప్పుడు వాఫ్లో ఎట్లా వెళ్తారు, బస్లో ఎట్లా వెళ్తారు అవన్నీ చూపిస్తాను నేను. కాకపోతే ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ కార్డ్ యూజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు నేను రోడ్ క్రాస్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు నేను సిడ్నీలో ఉన్నా కాబట్టి ఓపల్ కార్డ్ యూజ్ చేస్తున్నాను. మేబీ సమ్ అదర్ ఇంకొకరు ఒక్కొక్క డెస్టినేషన్లో ఉంటారు కదా. కొందరు పెత్లో ఉంటారు, కొందరు మెల్బోర్న్లో ఉంటారు, కొందరు క్యాన్బెరాలో ఉంటారు. అక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క కార్డ్ వాడతారనమాట ట్రాన్స్పోర్టేషన్కి. నేను ఓపల్ వాడుతున్నట్టు అక్కడ ఇంకొకటి ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తా. ఏమేమి స్టేట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూపిస్తాను మీకు అదంతా ఒక వ్లాగ్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. ఆస్ట్రేలియా రామ్. సీ యూ అగైన్.